నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన వంటకం గురించి మాట్లాడబోతున్నాం. ఇది మన పూర్వీకుల కాలం నుండి వస్తున్న ఒక సాంప్రదాయిక పులుసు అన్నం. ఈ వంటకం చేయడం చాలా సులభం, కానీ దాని రుచి మాత్రం అద్భుతం. మరీ ముఖ్యంగా ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మన అమ్మానాన్నలు ఈ వంటకాన్ని ఎందుకు మనకు తినిపించేవారో ఇప్పుడు సైన్స్ కూడా చెప్తోంది. ఈ సాంప్రదాయిక ఆహారంలో ప్రోబయాటిక్స్ అంటే మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటాయి. ఇవి మన జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మరియు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మొదట మనకు కావలసిన సామాగ్రి గురించి చూద్దాం. 1 లీటర్ సామర్థ్యమున్న మట్టికుండ తీసుకోవాలి. మట్టికుండలో చేసిన అన్నం వేరే రుచి ఉంటుంది. మట్టికుండకు ఒక ప్రత్యేకత ఉంది. అది సహజంగా ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తుంది. మట్టిలో చిన్న చిన్న రంధ్రాలుంటాయి. అవి వాయువును లోపలికి రానిస్తాయి మరియు ఫర్మెంటేషన్కి పర్ఫెక్ట్ ఎన్వైరన్మెంట్ని అందిస్తాయి. ప్లాస్టిక్ లేదా స్టీల్ కుండలతో ఈ రుచి రాదు. మట్టికుండలు మన పూర్వీకుల కాలం నుండి వాడుతున్న న్యాచురల్ కంటైనర్స్. అందులో వండిన అన్నం నింపాలి. అన్నం బాగా చల్లార్చుకోవాలి. వేడిమిగా ఉండకూడదు, ఎందుకంటే వేడిమి ఉంటే మంచి బ్యాక్టీరియా చనిపోతాయి. ఈ టెంపరేచర్ చాలా క్రిటికల్. ఇది సుమారు రూమ్ టెంపరేచర్ లేదా కొంచెం వేడిమిగా ఉండాలి. తరువాత 2 కప్పుల మోజుకూర మరియు 2 కప్పుల వేడిమైన ఉడికించిన పాలు కలపాలి. పాలు కొంచెం వేడిమిగా ఉండాలి, కానీ చాలా వేడిగా ఉండకూడదు. మోజుకూర ఫ్రెష్గా ఉండాలి. పాత మోజుకూర వేస్తే రుచి బాగా రాదు. మోజుకూరలో న్యాచురల్ ప్రోబయోటిక్స్ ఉంటాయి. అవే ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాయి. పాలలో ప్రోటీన్ మరియు కాల్షియం ఉంటాయి. అవి ఈ డిష్ని మరింత న్యూట్రిషియస్గా చేస్తాయి. వేడిమైన పాలు ఫర్మెంటేషన్ ప్రాసెస్ని స్పీడప్ చేస్తాయి, కానీ చాలా వేడిగా ఉంటే మంచి బ్యాక్టీరియా చనిపోతాయి. ఈ కాంబినేషన్ చాలా పవర్ఫుల్. పాలలోని లాక్టోస్ మరియు మోజుకూరలోని కల్చర్స్ కలిసి లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ని క్రియేట్ చేస్తాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ దశలో ఉప్పు వేయకూడదు. చాలామంది ఈ తప్పిదం చేస్తారు. ఉప్పు వేస్తే పులుసు సరిగా రాదు, ఎందుకంటే ఉప్పు ఫర్మెంటేషన్ ప్రాసెస్ని స్లో చేస్తుంది. మరీ ముఖ్యంగా ఉప్పు లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా గ్రోత్ని అడ్డుకుంటుంది. ఈ బ్యాక్టీరియాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. అవి ఇంటెస్టినల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి మరియు ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. మోజుకూర మరియు పాలను అన్నంతో బాగా కలపాలి. చేతితో మెల్లగా కలపడం మంచిది. అన్నం గింజలు పగలకుండా జాగ్రత్తగా కలపాలి. ఈ మిక్సింగ్ ప్రాసెస్ చాలా ముఖ్యం. అన్నం, మోజుకూర, పాలు అన్నీ సమానంగా కలిసిపోవాలి. ఒక యూనిఫామ్ కన్సిస్టెన్సీ రావాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుని సన్నగా కోయాలి. ఉల్లిపాయ ముక్కలు చాలా సన్నగా ఉండాలి, ఎందుకంటే మందంగా కోస్తే రుచి బాగా రాదు మరియు ఫర్మెంటేషన్లో ప్రాపర్లీ ఇంటిగ్రేట్ అవ్వదు. ఉల్లిపాయలో న్యాచురల్ షుగర్స్ ఉంటాయి. అవి ఫర్మెంటేషన్కి హెల్ప్ చేస్తాయి. ఉల్లిపాయలో క్వర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ కూడా ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి మంచిది. అలాగే 5 పచ్చిమిర్చులను తీసుకొని వాటిని పొడవుగా 4 ముక్కలుగా చెయ్యాలి. మిర్చుల విత్తనాలు తీసేయాలా వద్దా అనేది మీ ఇష్టం. కారం ఎక్కువ కావాలంటే విత్తనాలతో పాటు వేయవచ్చు. మిర్చులు కేవలం కారం కోసం మాత్రమే కాదు, వాటిలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది మరియు అవి మ్యారినేషన్కు మంచి ఫ్లేవర్ కూడా ఇస్తాయి.